అని ఇలానే సబ్స్క్రైబ్ చేయమను. ఫస్ట్ మా ఫోటోలో పొడదానిగా పెట్టి ఇంకా ఒకటే వచ్చింది రివ్యూ. మొత్తం 5 stars. 1 2 3 4 5 5 star లో 1 star వచ్చింది. 2 స్టార్లు, 3 star, 4 star, ఇంకో స్టార్ రాలా, ఇంకో స్టార్. సో పొయ్యి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. రవ కేస చేయడం మనకి అంత కరెక్ట్ గా అయితే రాదు. నాకు వచ్చాను, నేను ఇంతకుముందు చేశాను కదా, వీడియోస్ కూడా ఉంటాయి ఎలా చేయాలి ఏంటి అనేది. ఇప్పుడైతే నేను చెప్తా ఉంటే బాగా చేస్తారనమాట. మనం చేసి ప్రయోగం చేద్దాం. బాగా రాకపోతే నీ వల్ల రానట్టే. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పెట్టి. స్టవ్ ఆన్ చేయాలా? ఓకే, లైటర్. నాకు తీసేయాలనిపిస్తుంది అని చెప్పేసి అనేసరికి రవ్వ కేసరి అయితే త్వరగా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పేసి రవ్వ కేసరి చేస్తున్నాం. దానికి సంబంధించి అన్ని ఉన్నాయి అన్నమాట ఇక్కడ. రవ్వ కేసరిలోకి రవ్వ, ఇంకా మన ఫస్ట్ నెయ్యి వేయాలి. నువ్వు బండి కాగాలిగా, అంటే వాళ్ళు మళ్ళీ నీకు వంట రాదనుకుంటారు. వేడెక్కాలి కదా బండి. ఇంకేం ఫ్రెండ్స్, ఇంతకు ముందు వీడియోస్ చూస్తున్నారా లేదా? ప్రెగ్నెన్సీ వీడియోస్ చాలా మంది చూస్తున్నారు, కామెంట్ కూడా చేస్తున్నారు అనమాట. పాత వీడియోస్ కూడా చూడండి, మేము మంచి మంచి గేమ్స్ ఆడాం. అదే ఫ్రూట్స్ ఇట్లా తాడు కట్టి ఫ్రూట్స్ తిన్నాం, చేతులు ఇలా పెట్టుకుని కళ్ళ గంటలు పెట్టుకుని, ఇంకా అట్లాంటి చాలా చేసాం అనమాట. బాల్స్ ఆటలు కానీ అన్ని చాలా చేసాము, చూడండి మీకు నచ్చుతుంది. అంటే ఎంటర్టైన్మెంట్ గా ఉంటాయి, మంచిగా నవ్వుకుంటారు. 100% ఆ గ్యారంటీ అయితే ఇస్తాం అనమాట. సో చూడండి వీడియోస్. ఛానల్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ అయితే చేయండి. సో ఇప్పుడు ఏమైనా నెయ్యి అయినా ఎన్ని స్పూన్లు? ఒక 2 స్పూన్లు. మర్చిపోయాను, ఇది ఇంట్లో చేసిన నెయ్యి అనమాట. నెయ్యి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది కూడా తర్వాత వీడియో పెడతాను నేనైతే. నెయ్యి మేము ఎప్పుడు బయట కొనం, ఇంట్లోనే చేస్తాం. అంటే డాల్డాను అవి కలుస్తాయి కదా, సో అందుకే ఎక్కువ ఇంట్లోనే చేస్తాం అనమాట. పైగా ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో చేసుకోవడమే బెటర్. అది చిన్నగా ప్రాసెస్ చెప్పు. అంటే ఏం చేస్తాం రోజు మనం? పాలు కాసిన తర్వాత మేగడ తీయాలన్నమాట. మేగడ తీసి దాంట్లో పెట్టాలి, తర్వాత మళ్ళీ దాంట్లోకి తోడేయాలి కొంచెం, తర్వాత వేడి చేసి అలా అనమాట. ఎన్ని స్పూన్లు అయినా? 2. నీ కొద్దిగా ఎక్కువ వేస్తావు అయిద్దా? తర్వాత మళ్ళీ వేయాలి అలాగో. కమ్మటి వాసన వస్తుంది నెయ్యి. చెప్పేసావు నెయ్యి ప్రాసెస్? చెప్పేసా. జీడిపప్పు కిస్మిస్ అనమాట. రోజు పొద్దున్నే ఆల్రెడీ తింటున్నావుగా, పెడుతున్నావు. జీడిపప్పు కిస్మిస్ రోజు మార్నింగ్ తింటది అనమాట డైట్ లో. వేసాను 2. అవి మాడిపోకుండా చూసుకోవాలన్నమాట, త్వరగా మాడిపోతాయి. ఫస్ట్ ఒకటి వేసి వేపేసి మళ్ళీ అవి వేస్తే సరిపోతుంది. ఏంటి కిస్మిస్లు ఉబ్బుతాయి, పేలుతాయా? మామూలు నేను మంచి కూర్చున్న పేలితే కనుక ఇంకా బుక్కని దిగాలన్నా దిగలేదు. లైట్ గా వేగితే చాలా. మరి మాడితే బాగా అనమాట టేస్ట్, అందుకనే లైట్ గా వేపుకుంటే సరిపోతుంది. చూడండి ఎట్లా ఉబ్బునాయో కిస్మిస్. నెక్స్ట్ జీడిపప్పు. కిస్మిస్ ముందే వేపేసాయి, ఎందుకంటే అవి ఎక్కువ ఆగక్కర్లా. జీడిపప్పు అయితే కొద్దిగా ఆగాలి. అదనమాట, ప్రెగ్నెంట్ తో ఉన్న వాళ్ళ కోరిక తీర్చడానికి ఏదో ఒకటి చేయాలి కదా, అందుకే ఈ కష్టాలు. నాకైతే స్వీట్స్ ఎక్కువ తినాలనిపిస్తుంది. మీకు స్వీట్ తినాలనిపిస్తుందా? ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు హార్ట్, ఇంతకు ముందు మీరు కూడా ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి ఇష్టపడ్డారు అనేది కూడా చెప్పండి, కామెంట్ చేయండి. ఇంతకు ముందు అయితే నాకు స్వీట్ అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. థర్డ్ మంత్ 4th మంత్ లో అసలు స్వీట్ తినేదాన్ని కాదు. ఖర్జూరం తినమన్నా, ఖర్జూరం కాదు అసలు, పాలలో పంచదార కూడా వేసుకునేదాన్ని కాదనమాట. ఇప్పుడేమో మంచిగా స్వీట్ తినాలనిపిస్తుంది. జీడిపప్పు ఇయ్యాను ఇంకా లేవా? లేవనుకుంటా. అనుకుంటా అంటే నువ్వు వంటగదిలోకి రావేమో అనుకుంటారు. నెక్స్ట్ రవ్వ కూడా నెయ్యిలో వేపేయచ్చు. నెక్స్ట్ రవ్వ వేస్తున్నా, ఇడ్లీ రవ్వ. అమ్మో, బొంబాయి రవ్వ. ఇది ఇడ్లీ రవ్వ, బొంబాయి రవ్వ. అవునా? నిజమేనా? ఇడ్లీ రవ్వ కాదు కదా? సూజీ అంటారు కదా, అదేనా? సూజీ అని అంటారు బొంబాయి రవ్వని.
బొంబాయి రవ్వ వేసుకోవాలన్నమాట. ఇడ్లీ రవ్వ అంట ఇంక నేను ఇడ్లీ. నువ్వే మరి కన్ఫ్యూజ్ అవుతున్నావు ఇడ్లీ రవ్వ బొంబాయి రవ్వ అనేది. బొంబాయి రవ్వ ఉమ్, అదే తెల్ల ఉప్మా చేసుకుంటారు కదా, అదే కదా బొంబాయి రవ్వ అంటే. బొంబాయి రవ్వ ఆ రవ్వ అనమాట వేద్దాం. వేపాలి, మరి మాడకూడదు అనమాట. చక్కగా మంచి సువాసన వచ్చేలాగా కొంచెం లైట్ గా. నాకు చెప్తున్నావా? నాకు కదా చెప్పాలి, వంట చేసేది నేనే కదా. అప్పుడప్పుడు కోపం ఉన్నప్పుడు ఇలా వాద పెడతా ఉండొచ్చు అన్నమాట. మర్చిపోయాను, వాదంటే గుర్తొచ్చింది. బాగా నువ్వు ఎప్పుడైనా నన్ను కొట్టావా, నేనా? తిట్టావా? చూడండి మొహం ఎట్లా కొట్టేలాగా ఇలా కనిపిస్తుందా? ఇంకేంటి? తప్పు కదా ఆడపిల్లలు కొట్టడం. అలా అనొచ్చా కొడతారా అని. నేను చెప్పినట్టే చేస్తున్నాను కదా. సో దీనికి ఎలా వచ్చినా నీదే బాధ్యత. నువ్వు చెడుగా ఎక్కువ టేస్ట్ ఎక్కువ వచ్చింది అనుకో, నా చేతుల్లో మహిమ ఇలా దిగినట్టు అనమాట. ఎక్కువ టేస్ట్ వస్తే నేను చెప్పినట్టు చేసినందుకు వచ్చింది. ఎన్నిసార్లు చేసి ఉంటాను? పెద్ద ఎక్స్పర్ట్. ఒక 3-4 టైమ్స్ చేసి ఉంటా. కానీ చాలా స్పీడ్ గా అయిపోద్ది రవ్వ కేసు. మంచిగా ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చేసుకోవచ్చు అన్నమాట. ఇన్స్టెంట్ గా ఎవరైనా స్వీట్ తినాలనుకుంటే టక్ 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 మని ఇంటికి ఎవరైనా చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు మంచిగా మీరు రవ్వ కేసరి చేసి పెట్టచ్చు అన్నమాట. సో ఈ ప్రెగ్నెన్సీ వీడియోస్ ఇవే కాకుండా మేము కొన్ని కొత్త కొత్త టాపిక్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాం అనమాట. అంటే పోడ్కాస్ట్ అంటారు కదా, అదే డిబేట్ టైప్ లో లవ్ మ్యారేజెస్ గురించి, అరేంజ్ మ్యారేజ్ గురించి, అట్లాగే ఫ్యామిలీస్ జాబ్స్ లో ఉండే కష్టాల గురించి, అంటే ఇద్దరం ఒకవైపు ఉండి డిబేట్ లా మాట్లాడుకోవడం అనమాట. ఒక టాపిక్ ని ఒకరు సపోర్ట్ చేసి ఇంకో టాపిక్ ఒకరిని సపోర్ట్ చేసి అసలు అందుట్లో ఏంటి అనేది అట్లాంటి వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. సో చేయాలి అనుకుంటే కింద ఒకసారి కామెంట్ చేయండి, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూస్తామంటే. మీరు కూడా ఏదైనా టాపిక్స్ ఇస్తే మేము దాని గురించి మాకు తెలిసినట్టు మేము మాట్లాడతాము. కావాలంటే మీరు టాపిక్స్ కూడా కామెంట్ చేయొచ్చు అనమాట, దీని గురించి మాట్లాడండి అని చెప్పేసి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు ప్రెగ్నెన్సీ వీడియోస్. అంటే మేము 6th month వరకు ఎవరికి తెలియకూడదు, ఎందుకులో తెలియడం అని చెప్పేసి వీడియోస్ అయితే పెట్టలేదు. ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ నుంచి వీడియోస్ పెడుతున్నాం అనమాట. కొంతమంది ఏమనుకుంటున్నారంటే అవి అంటే కొన్ని నమ్మకాలు ఉంటాయి కదా, 6th month వరకు ఎవరికి తెలియకూడదు, చెప్పకూడదు. ఇంట్లో వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా ఒప్పుకోరు కదా, వెంటనే చెప్పేస్తే బాగోదు వద్దు అని, అందుకనే పెట్టలేదు అనమాట. ఇప్పుడు 6th month వచ్చిన తర్వాత నుంచి ఇప్పుడు స్టార్ట్ చేసాం పెట్టడం. ఫస్ట్ అసలు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు పెడుతున్నాం అనమాట. సరిపోద్దా? ఇంకా కొద్దిగా సరిపోద్ది. కలర్ రావక్కర్లేదా? అక్కర్లా. సో కొద్దిగా పచ్చి వాసన లాంటిది పోతే చాలు. ఇప్పుడే వస్తుంది కలర్. అది మాడిపోతుంది అట్టు, అందులోకి తీసేయాలి ప్లేట్ లోకి. సో ఈ మాటల్లో రవ్వ కూడా అయిపోయింది అనమాట. రవ్వ కొంచెం వేగిన తర్వాత మరీ ఎక్కువ వేపక్కర్లేదు, లైట్ గా. పనులు చెప్దాం, మరీ మనం ఒక్కనే చేసేయడం కాదు. అప్పుడప్పుడు ఇలా చెప్పామనుకో కొద్దిగా అప్పుడప్పుడు ఒక వాత పడుతుంది. రవ్వ కేసరి మీరు ఎప్పుడైనా తిన్నారా? మ్యారేజ్ లో పెడతారు కదా, ఎక్కువ పెడతారా? పెడతారు. అంతేనా కలర్? అంతే. అదే అది మళ్ళీ పెట్టి ఇదే పెట్టాలా? అంటే వాటర్ పోయాలి. ఇప్పుడు మనం ఒక ఏ గిన్నెతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ గిన్నెతోని 3 కప్పుల వరకు నీళ్ళు అనమాట. అవి కాదు, సో 3 cups వాటర్ తీసుకోవాలంట. ఏ కప్ తో అయితే తీసుకున్నాం ఆ కప్ తోటి. వ్లాగ్స్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాం, డైలీ వ్లాగ్స్ టైప్ పెడితే బాగుంటది అని చెప్పేసి. సో మీలో ఎవరైనా లేడీస్ చూస్తే గనక మీ హస్బెండ్ ఎప్పుడైనా ఎట్లా వండి పెట్టారు అనేది కామెంట్ చేయండి. ఒకవేళ జెంట్స్ చూస్తుంటే కనుక మీ వైఫ్ మీరు ఎప్పుడైనా వండి పెట్టారా అనేది కామెంట్ చేయండి.
సో 3 కప్పులు వాటర్ అయితే పోస్తాం. అవి కొంచెం తెరలాలన్నమాట, కొంచెం బాగా తెరలాలి. తెరలాలంటే మరగాలి. మరగాలి. తెరలాలి తెరలాలి తెప్ప తెగలేదు మరగాలి కొద్దిగా. కాగిపోయినాయి అనమాట వాటర్ అయితే కాగిపోయినాయి. ఇప్పుడు ఏమైనా రవ్వ వేయాలి. రవ్వ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలన్నమాట. ఉండలు కడతా ఉంటదంట. సో తను వేస్తుంది, నేను తిప్పుతా ఉంటాను. చేతి వేసానా అలాగా రావట్లేదు అందట్లా. అలా పట్టుకుని రవ్వ వేసేటప్పుడు మాత్రం కొద్దిగా వేసుకుంటూ తిప్పుకుంటూ చేయాలి, లేదంటే ఉండలు అయిపోద్ది అనమాట, బాగోదు మళ్ళీ. సో చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేటెడ్గా చేయాలి. అంటే ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి. అంటే అప్పుడు వేయగానే ఇంకో మంచి గడ్డగా కూడా అయిపోయింది. ఇప్పుడు పంచదార ఇది ఇక్కడ తిప్పాలి. పంచదార మీరు ఏ కప్పుతో అయితే తీసుకున్నారో ఆ కప్పుతో వేయాలి. 1-1.5 వేసుకోవచ్చు అనమాట. స్వీట్ బాగా ఎక్కువ తినాలి అనుకుంటే 1.5, లేదు తక్కువ అంటే కనుక 1 అనమాట. అప్పుడే గడ్డగా అయిపోయింది. పంచదార అయితే మళ్ళీ నీళ్ళు వచ్చిందా? చాలా. సో 1 కప్పు పంచదార. కలిపేయాలి. మనం ఇది చేసేటప్పుడు కొంచెం స్పీడ్గా ఉండాలన్నమాట, లేదంటే కనుక ఏ సమయంలో అయినా సరే గడ్డలు కట్టచ్చు. సిమ్లో పెట్టుకొని చేసుకోండి, లేదంటే మాడిపోద్ది. ఉత్తప్పుడు వంటగదిలో కూడా రామన్నమాట. అందుకని నేను తీసుకొచ్చి పిల్లల కోసం అంతేగాని నా కోసం కాదు. అంతే. ఇప్పుడు కొంచెం నెయ్యి 1-2 స్పూన్లు అలాగే వేసుకోవచ్చు అనమాట, టేస్ట్ బాగుంటుంది. నువ్వు చెప్పినట్టే గడ్డ కట్టింది. చెప్పాను గడ్డి కట్టింది, కానీ ఇలా తిప్పుతుంటే గడ్డలు మామూలుగా అయిపోతుంది పంచదార వేసాక. 1-2 స్పూన్లు నెయ్యి వేస్తే మళ్ళీ, ఎందుకంటే ఆ నీరు కూడా ఎగిరిపోద్ది, మళ్ళీ గట్టిగా అయిపోద్ది. సో 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. చాలు. మళ్ళీ వేయాలా? చాలు, ఇంకా అక్కర్లా, అయిపోయింది. ఇది నెయ్యి మొత్తం ఇందులోకి అయిపోయేలా ఉంది. నెయ్యి వేసుకుని మళ్ళీ తిప్పేసుకోవాలి. నెయ్యి ఎంత వేస్తా అంత టేస్ట్గా ఉంటుంది. స్వీట్ సరిపోయింది ఒకసారి చూస్తా. ఒకవేళ స్వీట్ సరిపోకపోతే కనుక ఇంకొంచెం 1/4 కప్పు 1/2 కప్పు వేసుకోవచ్చు అనమాట పంచదార. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ, తక్కువ తినే వాళ్ళు తక్కువ. మేమైతే తక్కువే వేసుకుంటాం. 1 కప్పుకి 1.5 వేసుకోవచ్చు, లేదంటే 1 అన్న వేసుకోవచ్చు అనమాట. అంటే స్వీట్ మరీ ఎక్కువైనా సరే తినాలన్నా తినలేం కదా, అందుకని. సో మా క్యాసర్ అయితే అయిపోయినట్టే, కాబట్టి కలర్ కోసం ఫుడ్ కలర్ వేసుకోవాలి. స్వీట్ సరిపోయింది లేదు చూడు. సరిపోయింది. కలర్ వేయాలంటే అది జోరుగా ఉన్నప్పుడే కలర్ వేయాలి, లేదంటే కనుక గట్టిగా అయినప్పుడు కలర్ ఒక దగ్గర అంటిద్ది, ఒక దగ్గర అంటది. వాటర్లో పోసుకుని వేసుకోవచ్చు కదా లైట్గా. పోస్తా, నేను ఎప్పుడు వేయలేదు, మరి ట్రై చేద్దాం, కొత్తగా ఉంటుంది. కాకపోతే నిలవ ఎక్కువ ఉండదు మళ్ళీ వాటర్ పోస్తే, అంటే జస్ట్ 1 డ్రాప్ వాటర్ అంతే. ఇది చాలా వేసి త్వరగా వేసేసి దింపేయడం. ఇంకా కట్టేద్దాం స్టవ్. కట్టేటప్పుడు మరి గట్టిగా అయిపోద్దేమో. ఇప్పుడు క్యాసర్ నువ్వు చేసినట్టు నేను చేసినట్టు. క్యాసర్ నేను చేశానా బాగా చేశారా అనేది మీరు కామెంట్ చేయండి. మంచి టేస్ట్గా ఉంది క్యాసర్ అయితే, ఎవరు చేయడం వల్ల టేస్ట్ వచ్చింది అనేది కామెంట్ చేయాలి. ఇంక లాస్ట్లో వేసేసి కలిపేసుకోవడమే. కలర్ మాత్రం బాగుంది, చాలా బాగుంది కలర్ మాత్రం. క్యాసర్ అయితే అయిపోయింది, ఇంకా లాస్ట్ ఒక గిన్నెలో తీసుకోవడం. ఈ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఒకసారి నువ్వు కూడా టేస్ట్ చేయొచ్చు. క్యాసర్ అయితే రెడీ అయిపోయింది అనమాట, బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాం ఇప్పుడు. కానీ హోటల్ మాత్రం నిజంగా ఎంత బాగుందో, కలర్ సూపర్ ఉంది, మంచి కలర్ఫుల్గా వచ్చింది.
పైన మనం ముందుగా పెట్టుకున్నాం కదా కిస్మిస్లు, జీడిపప్పు ఇవి వేసుకోవడమే. కష్టం ఎవరిది ఇద్దరిలో అంటే బావదే కష్టంలే, నాదేం లేదు, చెప్పడమే పాపం. లాస్ట్ లో ఊరికి కొంచెం నెయ్యి, ఎంత నెయ్యి. కేసరి అయితే రెడీ అయిపోయింది అనమాట. సూపర్ ఉంది చూడడానికి మాత్రం. తినడానికి ఎలా ఉంటుంది ఇందాక చూస్తే మాత్రం సూపర్ ఉంది, తినడానికి కూడా చూడాలి ఇంకా. సో ఎలా అనిపించింది? టేస్ట్ కాదు మామూలు చూడడానికి చాలా చాలా బాగుంది. అదనమాట. మరి చేయి పడితే ఇప్పుడు అత్తమ్మ మావయ్య గారు వీళ్ళు తినేటప్పుడు కూడా చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తాము, ఎలా ఉందో వాళ్ళు కూడా టేస్ట్ చేసి చెప్తారు. ఎలా ఉందనేది వాళ్ళని కూడా అడుగుదాం. సో ఒకసారి అందరి ఎట్లా ఉందో తెలుసుకుందాం. రివ్యూ అనమాట. ఇంకా ఒకటే వచ్చింది రివ్యూ. మొత్తం 5 స్టార్సా? 1 2 3 4 5 5 స్టార్లో 1 స్టార్ వచ్చింది. 2 స్టార్లు, 3 స్టార్, 4 స్టార్, ఇంకో స్టార్ రాలా, ఇంకో స్టార్. సో 5 స్టార్ రేటింగ్ వచ్చింది అనమాట మనం చేసిన కేసరికి. కేసరిగా మనం చేసింది అడిగి మరీ తింటున్నారనమాట. ఉంది పాప అనుకోకండి, బాబే గౌన్ వేసుకున్నాడని చెప్పి, పిల్లకేసుకున్నాడని చెప్పి. సో ఒకసారి అయితే టేస్ట్ చూపిద్దాం. తింటా మంచిగా పాప. అరే రే పరువు తీ మాగరా పప్ప పప్ప. నేను కూడా టేస్ట్ చేస్తాను కస్టమర్ చేసాక. ఫస్ట్ మా ఫోటోలో పొడదానిగా పెట్టి కోరిక కదా మరి. అదే మాట బాగుంది. సో అదే మాతో వీడియో అయితే కేసరి అయితే బాగా కుదిరింది, బాగిస్కి కోరిక తీరింది, అలాగే అందరికి కూడా బాగా నచ్చింది అనమాట. వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. అందరూ ఒకసారి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ.